జిల్లా మదనపల్లిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీసుకుంటాం, ఆంక్షలు లేవు, సంపద సృష్టించి ఆ సంపద మీకు చేరవేయడంలో మొదటుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండవది, తల్లికి వందనం. చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. 2 పిల్లలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మూడోది, దీపం. ఒకప్పుడు ఎన్డీఏ సహకారంతో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇచ్చాం. ఈ రోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, రేట్లు పెరిగాయి, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 4, ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం. ఇది కాకుండా తమిళ్లో అన్నదాతకి అన్ని విధాలు ఆదుకుంటాం. అన్నదాతకు ఒకటే హామీ ఇస్తున్నా, అన్నదాతకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మళ్ళా 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. యువగణం, నవలోకానికి నాంది పలకతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే అందుకే చెప్తున్నా, బాబు రావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, తద్వారా వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా. మదనపల్లిలో కూర్చొని ప్రపంచానికి మిమ్మల్ని అనుసంధానం చేసే బాధ్యత నాది.